నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్ పేరు పిఓ బాక్స్. ఇది 2024లో జరిగే కథ. ఇది సస్పెన్స్ఫుల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్స్ కి ఉన్న లింక్ నైతే క్లారిటీ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు సూపర్ థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ ఏంటో మీకు తెలియాలంటే మీరు కంప్లీట్ వెబ్ సిరీస్ అయితే చూడాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. పూర్తిగా చూడండి. 8 గంటలు ఉన్న ఈ వెబ్ సిరీస్ ని 3 గంటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. మన వీడియోని అయితే లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ వజ్రాలని నిజమైనవా కావా అని చెక్ చేసే జాబ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ సిస్టర్ కనిపించకుండా పోయి ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది. తన్ని ఎలా కనిపెడుతుంది మన హీరోయిన్ అన్నదే ఈ ఎపిసోడ్ లో స్టోరీ. హీరోయిన్ ఒక డైమండ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా. అలా చూస్తూనే ఆ డైమండ్ యొక్క విలువ ఎంతో హీరోయిన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ సమయంలోనే ఎదురుగా నిలబడిన ఒక అమ్మాయి మాత్రం హీరోయిన్ కి కొంత డబ్బునైతే ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ఆ డైమండ్ యొక్క ఒరిజినల్ వర్త్ అయితే చెప్పొద్దు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి హీరోయిన్ అంగీకరించదు. ఈ లోపు ఒక పోలీస్ అయితే హీరోయిన్ దగ్గరకు వస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసి ఆ అమ్మాయిని అడుగుతాడు, 1.8 బిలియన్ వర్త్ ఉన్న ఈ డైమండ్ అయితే మీరు బిల్ తక్కువ వేసి తీసుకొస్తున్న విషయం మాకు అర్థమైంది. సో మిగతా ట్యాక్స్ కూడా మీరు కట్టేస్తే మేము వదిలేస్తాం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. సో ఇంకా చేసేదేం లేక ఆ అమ్మాయి హీరోయిన్ ని సీరియస్ గా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా తనకేం పట్టినట్టుగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ సైలెంట్ గా వెళ్ళిపోతున్న సమయంలో ఒక ముసలావిడ హీరోయిన్ ని చూస్తూ ఆపుతుంది కూడా. నీ కళ్ళు చాలా బాగున్నాయి, ఇలాంటి కళ్ళు నేను ఇంతకు ముందు చూశాను అని ఆ అమ్మాయిని అయితే అంటుంది. హీరోయిన్ మాత్రం ఏంటి ఇవన్నీ అన్నట్టుగా చూసి అలా వెళ్ళిపోతుంది పట్టించుకోకుండా. హీరోయిన్ తన లవర్ అలాగే తన ఫ్రెండ్స్ తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎంగేజ్ చేసుకున్నారు అన్న విషయాన్ని అయితే హీరోయిన్ కి చెప్తారు. హీరోయిన్ అలాగే తన లవర్ అయితే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ తన చేతుకున్న రింగ్ అయితే చూపించి ఈ డైమండ్ రియల్ ఫేక్ చెప్పు అని అడుగుతుంది. దానికి హీరోయిన్ చూసిన వెంటనే ఇది ఒక ఫేక్ డైమండ్ అని చెప్పేస్తుంది. నాకు తెలుసు, నేను ఫేక్ రింగ్ అడిగానులే నా బాయ్ ఫ్రెండ్ ని అని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ అయితే కామెడీ చేస్తుంది. ఇలా మాట్లాడుతూ హీరోయిన్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కిచెన్ లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మా ఇద్దరు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నువ్వు నీ లవర్ కలిసి ఇంతకాలంగా డేట్ చేస్తున్నారు, మరి మీ ఇద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ అడుగుతుంది. దాంతో హీరోయిన్, నా సిస్టర్ కనిపించకుండా పోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది, తను ఏమైందో ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియట్లేదు, నాకు తన గురించి ఆలోచన, తనని వెతికే క్రమంలోనే నేను ఇతనితో ప్రేమలో పడ్డాను అంటుంది. నిజానికి హీరోయిన్ కంటే ముందే హీరోయిన్ సిస్టర్ తో హీరోయిన్ లవర్ ఆల్రెడీ 2 మంత్స్ అయితే డేట్ చేస్తాడు. కానీ డేటింగ్ చేస్తున్నప్పుడే ఆ అమ్మాయి అయితే మిస్ అయిపోతుంది. తనని కనిపెట్టే క్రమంలోనే వీళ్ళిద్దరూ దగ్గర అవుతారు అనమాట. ఇదంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ ని తన లవర్ తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉంటాడు దారిలో పెళ్లి చేసుకుందామా అని. హీరోయిన్ తన సిస్టర్ ఫోటో చూస్తూ తన గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి హీరోయిన్ ఇంటికి వెళ్ళాక ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ ఉన్న ఫోటోని అయితే చూస్తూ ఆ ఫోటో ఫ్రేమ్ అయితే టచ్ చేస్తుంది. అప్పుడు తనకు ఒక పెన్ డ్రైవ్ అయితే దొరుకుతుంది. ఆ పెన్ డ్రైవ్ ని సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేస్తే అసలు తన సిస్టర్ మాయమవడానికి ముందు ఏం చేసిందన్న విషయం తనకు క్లారిటీ వస్తుంది. తన సిస్టర్ అయితే ఒక జాబ్ కి అప్లై చేస్తుంది. ఆ జాబ్ లో ఉన్న రూల్ ఏంటంటే తన జాబ్ ఎటువంటిది అన్నది ఎవరికి చెప్పకూడదు అన్నట్టుగా అయితే రాసి ఉంటుంది. సో అవన్నీ చూస్తే దానిలో తనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వాళ్ళ జాబ్ అప్లికేషన్స్ అన్ని కూడా పోస్ట్ బాక్స్ లో వేస్తారు. అయితే ఆ పోస్ట్ బాక్స్ లో మన ఇంటి దగ్గర ఉండేటువంటి పోస్ట్ కాకుండా సెపరేట్ గా ఒక పోస్ట్ బాక్స్ అయితే ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో నెంబర్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉంటాయి. దానిలో ఒక నెంబర్ అయితే మనకి రెంట్ కి ఇస్తారన్నమాట. సో అలాంటి రెంట్ కి ఇచ్చే బాక్సెస్ లో 8 బాక్స్ లో అయితే వీళ్ళ సిస్టర్ జాబ్ కి అప్లై చేస్తుంది. హీరోయిన్ మొత్తానికి అది అర్థం చేసుకొని ఆ బాక్స్లు ఎక్కడ ఉంటాయి అని చెప్పి తెలుసుకొని ఆ పోస్ట్ బాక్స్ ఆఫీస్ కి అయితే వెళ్తుంది హీరోయిన్. అక్కడికి వెళ్ళాక అక్కడున్న ఆఫీసర్ తో మాట్లాడుతూ నాకు కూడా పోస్ట్ బాక్స్ రెంట్ కావాలి, ఏదైనా ఇవ్వగలరా అని చెప్పి అడుగుతుంది. దాంతో అతను కొన్ని బాక్సెస్ అయితే చూపిస్తాడు, డిఫరెంట్ నెంబర్స్. అవన్నీ చూసిన తర్వాత హీరోయిన్ ఏం తెలియనట్టుగా ఈ 888 నాకు బాగా నచ్చింది, ఇది ఇస్తారా అన్నట్టుగా అడుగుతుంది. కానీ దానికైనా ఈ బాక్స్ అయితే 40 సంవత్సరాలుగా ఒక అతను తీసుకున్నాడు రెంట్ కి, మళ్ళీ అతనే ఇప్పుడు రాబోయే 100 సంవత్సరాలకు కూడా బుక్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తాడు. ఇది చాలా స్పెషల్ నెంబర్ కదా, అంత ఈజీగా వదలరే అని చెప్పి ఆయన చెప్తాడు. దానికి హీరోయిన్ కూడా ఏమీ తెలియనట్టుగా అని చెప్పి నవ్వేసి వదిలేస్తుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ ఆఫీసర్ ఇలా అంటాడు, ఈ వారంలో 888 బాక్స్ గురించి అడిగిన రెండో వ్యక్తి నువ్వు అని చెప్తాడు. దాంతో హీరోయిన్ కి క్యూరియాసిటీ మొదలవుతుంది. ఇంతకు ముందు అడిగిన వాళ్ళు ఎవరో మీకు తెలుసా, వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వగలరా అని అడుగుతుంది. ఆ ఆఫీసర్ కూడా వాళ్ళ అడ్రస్ అయితే ఇస్తాడు. మొత్తానికి తను ఆ అడ్రస్ కి వెళ్లి డోర్ నాక్ చేస్తే లోపల నుంచి అయితే ఒక టీనేజర్ వస్తాడు. ఎవరు కావాలి అని అడుగుతాడు. మొత్తానికి ఇంట్లోకి వచ్చాక సీరియస్ గా చూస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ మదర్ అయితే వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతుంది, మీకు ఎవరు కావాలి, ఎందుకు వచ్చారని. తన సిస్టర్ కనిపించట్లేదని 888 బాక్స్ లో జాబ్ కి అప్లై చేశాక కనిపించట్లేదని, అక్కడ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న విషయం నాకు తెలిసింది, అందుకే మీతో మాట్లాడని వచ్చాను
అని హీరోయిన్ అయితే చెప్తుంది. దాంతో ఆ లేడీ తన హస్బెండ్ ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకుని వస్తుంది. అతన్ని చూపించి నా హస్బెండ్ కూడా అదే జాబ్ కి అప్లై చేశారు, ఆ జాబ్ కూడా వెళ్ళారు, కానీ సడన్ గా ఒక రోజు రాత్రి రక్తపు మడుగులో ఇంటికైతే వచ్చారు. తీరా ఏంటి అని చెప్పి చూస్తే అతని బ్రెయిన్ లో ఒక పార్ట్ అయితే మాయమైంది, ఏదో ఆపరేషన్ చేసి తీసేశారనుకుంటా. దానితో ఆయన ఇలా సైలెంట్ అయిపోయారు, వీల్ చైర్ కే పరిమితం అయిపోయారు అని చెప్తుంది. దాంతో హీరోయిన్ తన సిస్టర్ ఫోటోని అయితే అతనికి చూపిస్తుంది. అది చూడంగానే ఆయన అరుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ వైఫ్ వచ్చి ఇక చాలు తనకు చూపించద్దు అని చెప్పి చెప్తుంది. చేసేదేం లేక హీరోయిన్ కూడా పైకి లేచి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది. ఆ లేడీ మాత్రం మాకు నమ్మకం లేదు, మమ్మల్ని వదిలేయి, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం కాబట్టి నువ్వు మళ్ళీ నా దగ్గర రావద్దు అని క్లియర్ గా చెప్పేస్తుంది. హీరోయిన్ చేసేదేం లేక బయటకు వచ్చేస్తుంది. తన లవర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి మీ సహాయం కావాలి, సో మీరు అందరూ కలిసి నాతో పాటు రండి అని తన లవర్ ని అలాగే గ్యాంగ్ ని వేసుకుని అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఉండరు. హీరోయిన్ అలాగే తన లవర్ ఇద్దరు కలిసి ఆలోచిస్తూ బయటకు వస్తారు. అలా కార్ లో వెళ్తూ మాట్లాడుతూ ఉంటారు అసలు ఏం జరిగిందా అని. సడన్ గా కార్ కి ఎదురుగా ఒక ముసలమ్మ అడ్డొస్తుంది. తను ఎవరో కాదు, ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పిన ఆ ముసలమ్మే. హీరోయిన్ కి తన మీద డౌట్ వచ్చి కార్ నుంచి దిగి తనతో మాట్లాడాలనుకునే లోపు ఆ ముసలమ్మ అయితే కనిపించకుండా పోతుంది. హీరోయిన్ నాకు ఆ ముసలమ్మ మీద డౌట్ గా ఉంది, తను ఏదో తేడాగా మాట్లాడింది నాతో అని చెప్పి చెప్తుంది. నీకు తన ఫేస్ గుర్తుందా అని చెప్పి తన లవర్ అడగడంతో లేదు, తను నేను పోలీస్ స్టేషన్ లో అయితే చూశాను, మేబీ సీసీ కెమెరాలో ఉండొచ్చు అని చెప్పడంతో తన లవర్ వెళ్ళి సీసీ కెమెరాలో చెక్ చేస్తాడు. ఎందుకంటే తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి. ఆ కెమెరాలో చూస్తూ ఉండగా ఆ ముసలమ్మ మీరు నన్ను ముందే చూస్తారు నాకు తెలుసు అన్నట్టుగా సీసీ కెమెరా వైపు స్ట్రైట్ గా చూస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. హీరోయిన్ లవర్ తన ఫోటోని ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లో పెట్టి పోలీసులకున్న స్పెషల్ సాఫ్ట్వేర్ లో సెట్ చేస్తాడు తను ఎవరో అన్నది. దాంతో అప్పుడు ఆ ముసలమ్మ పెద్ద పెద్ద పాపులర్ ఫిగర్స్ వెనకాల ఉండడం చూసి వీళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుందన్న విషయం హీరోయిన్ కి ఏ మాత్రం అర్థం కాదు. హీరోయిన్ పూర్తిగా అప్సెట్ అవుతుంది తన సిస్టర్ విషయంలో. ఇంట్లో దింపడానికి లవర్ అయితే మొత్తానికి హీరోయిన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతాడు. మనం ఎంత వెతికినా తను దొరుకుతుందని నమ్మకం నాకు లేదు, మనం అలా అయినంత వరకు మనం చేసాం, తను కనిపించకుండా పోయి 5 సంవత్సరాలు అయింది, మనం ఏం చేయగలం చెప్పు అని చెప్పి హీరోయిన్ లవర్ అయితే అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ చాలా ఫీల్ అయ్యి తను నేను ఎలాగైనా కనిపెడతాన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంతలోపు పక్కనే ఉన్న న్యూస్ పేపర్స్ అయితే చూస్తాడు తన లవర్. చూసి ఏంటి నువ్వు ఆ 8 బాక్స్ లో జాబ్ కోసం చూస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నీతో నాకు లవ్ వద్దు ఏమొద్దు అని చెప్పి మనోడైతే కట్ చేస్తుంది. దాంతో ఆ లవర్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చూస్తే మొత్తానికి 8 బాక్స్ సంబంధించిన జాబ్స్ అయితే వేసి ఉంటాయి. సో ఇదే ఛాన్స్ అనుకుని హీరోయిన్ దానికి అప్లై చేస్తుంది. అందులో నీ టాలెంట్ ఏంటో రాయాలి. హీరోయిన్ టాలెంట్ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా కళ్ళతో చూసి ఆ వజ్రం నిజమైనదా లేక ఫేక్ అన్నది చెప్పగలుగుతుంది. అదే తన టాలెంట్ అని రాస్తుంది. అయితే ఈ పోస్ట్ వేసిన రోజే ఈ అప్లికేషన్ ని కలెక్ట్ చేసుకుంటాకి ఆ 8 పోస్ట్ బాక్స్ దగ్గరికి అయితే ఎవరో ఒకళ్ళు రావాలి కదా. సో అదే ఆలోచించుకొని ఆ ఆఫీస్ కి అయితే వెళ్ళి హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది తనకి ఏదో పని ఉన్నట్టుగా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఈవినింగ్ అయితే ఒక 2 మనుషులు వచ్చి ఆ అప్లికేషన్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇదే ఛాన్స్ అనుకుని వాళ్ళ కార్ లో ఉన్న డిక్కీలో అయితే హీరోయిన్ దాక్కుంటుంది. వాళ్ళు ఎక్కడికో ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆపుతారు. ఆ ప్లేస్ కి వెళ్ళి ఆపిన తర్వాత తన లవర్ కి హెల్ప్ కావాలని చెప్పి లొకేషన్ పంపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోగా తనకైతే ఒక మెసేజ్ వస్తుంది, మీరు జాబ్ కి సెలెక్ట్ అయ్యారు అని. ఇంతకీ ఆ జాబ్ ఏంటి, అయితే జాబ్ లొకేషన్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు పంపిస్తారు ఆ మెసేజ్ లో. ఆ లొకేషన్ ఏంటి అని చెప్పి చూస్తే కరెంట్ గా హీరోయిన్ ఎక్కడైతే ఉందో అదే జాబ్ లొకేషన్ అవడంతో తన లవర్ నైతే పిలవాలి అని హీరోయిన్ అనుకోదు. అతన్ని ఇంక్లూడ్ చేయడం తనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇదేదో డేంజర్ లా ఉంది కాబట్టి. మొత్తానికి మార్నింగ్ 9 అవుతుంది. ఏమీ తెలియనట్టుగా వచ్చి సైలెంట్ గా లిఫ్ట్ ఎక్కేస్తుంది హీరోయిన్. ఆల్రెడీ ఆ లిఫ్ట్ లో ఇంకో 9 మంది ఉంటారు. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ వాళ్ళ గురించి చెప్పాలని ట్రై చేస్తారు కానీ ఎవరు స్ట్రైట్ గా చెప్పరు. ఇంకా జాబ్ కి అప్లై చేసామని అందరూ చెప్పుకోవడంతో అప్పుడే మనకు తెలిసే విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ లో స్పెషలిస్ట్లని. ఒక పియోనో ఆర్టిస్ట్, ఒక కమాండో, ఒక స్విమ్మర్, ఇంకా హీరోయిన్ ఏమో డైమండ్ ని చెక్ చేసే ఆవిడ. దాంతో బాగా ఆలోచిస్తే మనందరం కూడా ఫుల్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ తో ఉన్న మనుషుల్లా కనిపిస్తున్నాం అని చెప్పి ఒక అమ్మాయి అయితే అంటుంది. ఇంతలో ఆ లిఫ్ట్ అయితే 13వ ఫ్లోర్ కి వెళ్లాల్సింది పైదాకా వెళ్ళి సడన్ గా కిందకి డ్రాప్ అయిపోతుంది. దాంతో లిఫ్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోతారు. మొత్తానికి అమ్మాయి ఆ లిఫ్ట్ ఆగిందిలేరా బాబు అనుకునేసరికి పైనుంచి అయితే కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవడంతో వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోతారు. అక్కడ కట్ చేస్తే లిఫ్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ లో కుర్చీలకు కట్టేసి ఉంచుతారు. ఎదురుగా కొంతమంది రిచ్ పీపుల్ కూర్చొని ఉంటారు. అసలు ఏం జరుగుతుందో సరిగ్గా చూడడం కూడా కుదరట్లేదు హీరోయిన్ కి. హీరోయిన్ చాలా కష్టపడి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఒక నర్స్ కట్టేసి ఉన్న మనిషికి
బుర్ర కట్ చేసి బ్రెయిన్ అయితే బయటికి కనబడేలా చూపిస్తుంది. ఆ బ్రెయిన్ లో ఒక పార్ట్ లో స్పూన్ తో అయితే తీసుకొని తినేస్తూ ఉంటాడు ఒకడు అక్కడ ఉన్నవాడు. పియానో వాయించే అమ్మాయి చేతి వేళ్ళు అయితే కట్ చేసేసి తింటూ ఉంటారు వీళ్ళందరూ. హీరోయిన్ కి ఇంకా భయం వేసేసి ఇదంతా చూసి కాళ్ళు చేతులు ఆడించి ఎలాగోలా ఆ కుర్చీ నుంచి అయితే విడిపించుకుని కిందన పడుతుంది. కానీ పాపం అక్కడి నుంచి పారిపోదంటే తన శరీరం సహకరించదు, తన చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. ఇంతలో ఒక నర్స్ వచ్చి అయితే హీరోయిన్ ని పట్టుకొని లేపడానికి ట్రై చేస్తుంది. బట్ హీరోయిన్ తన నోట్లో ఏదో ఐటెం పెట్టి ఒక్కసారిగా ఉయ్యడంతో ఆ నర్స్ కంటిలోకి అయితే దిగిపోయి నర్స్ కి విపరీతమైన బాధ కోపం వచ్చి నీ చావు చాలా స్లోగా ఉండేలాగా నొప్పిగా ఉండేలా చేస్తాను అంటుంది. హీరోయిన్ ని తీసుకొని టేబుల్ మీద పడుకోబెడతారు. నీలో ఏం స్పెషల్ చెప్పు అంటారు. అప్పుడు నర్స్ కళ్ళు రెండు బాగా పనిచేస్తాయని చెప్తుంది. దానితో వాళ్ళు ఫోర్క్ తీసుకొని కళ్ళు తింటాను అంటారు. హీరోయిన్ మీరు అసలు మానవ మృగాల్లా ఉన్నారు, మీరు అసలు మనుషులే కాదు అని చెప్పి తిడుతుంది. దానికి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఈ కళ్ళని నేను ఎక్కడో చూసా అని చెప్పి ఆ గ్రూప్ లో ఉన్న ముసలమ్మ అయితే అంటుంది. నీకు నా సిస్టర్ తెలుసా అని హీరోయిన్ అడగడంతో ఆ ముసలమ్మ అయితే వేవ్స్ అయితే హీరోయిన్ ఫేస్ మీద వదులుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ అయితే తన సిస్టర్ ని చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. హీరోయిన్ తన సిస్టర్ తో మాట్లాడుతూ తన మనసులో ఉన్న బాధను అయితే తన సిస్టర్ కి చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఈ ట్రాన్స్ లోంచి అయితే మొత్తానికి హీరోయిన్ ని బయటికి తీసుకొస్తుంది ఆ ముసలమ్మ. ఈలోగా కళ్ళను పడవడానికి ఫోర్క్ అయితే దగ్గర తీసుకొస్తారు. వెంటనే ఆ రూమ్ యొక్క తలుపులు తోసుకుంటూ కొంతమంది అయితే గన్స్ తీసుకొని కాలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరా అని చూస్తే ఇక్కడే మనకి అన్ని ఎపిసోడ్స్ కి ఉన్న కనెక్షన్ అయితే కనిపిస్తుంది. హీరోయిన్ తో ఎపిసోడ్ ఫస్ట్ లో మాట్లాడిన బామ్మ, అలాగే ఎపిసోడ్ 6 లో ఉన్న అలీ, ఎపిసోడ్ 5 లో ఉన్న డెవి, ఎపిసోడ్ 4 లో ఉన్న నోవెల్ రైటర్, ఎపిసోడ్ 1 లో ఉన్న పాంజీ, అలాగే వీళ్ళందరికీ లీడర్ గా ఏంజెల్ దగ్గర శక్తులు తీసుకున్న ఓయు, వీళ్ళందరినీ చూపిస్తారు. మొత్తానికి హీరోయిన్ అయితే కాపాడి పక్కకి తీసుకొచ్చిన తర్వాత ఈ క్రియేచర్స్ అన్నిటి గురించి చెప్తారు. మొదటి ఎపిసోడ్ లో ఉన్న 2 స్పైడర్, సెకండ్ ఎపిసోడ్ లో ఉన్న బుడ్డోడు, అలాగే తర్వాత ఎపిసోడ్ లో ఉన్న ట్విన్ సిస్టర్స్ యొక్క హస్బెండ్, దాని తర్వాత ఏలియన్, ఇలా అనేక రకాలైన క్రియేచర్స్ అయితే భూమి లోపల నుంచి అయితే పైకి వచ్చాయని చెప్తారు. సో ఇలాంటి వేరే లోకం నుంచి వచ్చిన క్రియేచర్స్ ఎన్ని ఉన్నాయో వాటిని వీళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారో అన్నది అయితే మనకి సెకండ్ సీజన్ లో చూపిస్తారు. అంతకంటే ముందు వీళ్ళందరికీ కూడా కొన్ని శక్తులు ఉన్నట్టు చూపిస్తారు. పాంజీకి అయితే హీల్ చేసే శక్తి ఉన్నట్టుగా, డేవీకి అయితే ఎవరినైనా హిప్నటైజ్ చేసే శక్తి ఉన్నట్టుగా చూపిస్తారు. అలాగే అలీ కూడా వేరే వాళ్ళ మీద హిప్నటైజ్ చేస్తూ ఉంటాడు. ఇక నోవెల్ రైటర్ అయితే ఎవరినైనా కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్లే చంపుకునేంత రేంజ్ లో అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ టీమ్ లోకి ఎదుటి వాళ్ళని చూడగలిగే షార్ప్ ఐస్ ఉన్న మన హీరోయిన్ ని కూడా చేర్చుకొని వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా మారతారు. ఈ టీం చేయబోయే సాహసాలన్నింటినీ మనం సెకండ్ సీజన్ లో చూడగలం. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను.